హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. థంబ్నైల్ చూసి ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెద్ద మూకుడు ఒకటి తీసుకుందాం. ఇక్కడ మట్టితో చేసిన మూకుడిని తీసుకుంటున్నానండి. దీనిని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒత్తులు తీసుకున్నానండి. ఇవి ఒక్కో కట్టలో 120 ఒత్తులు ఉన్నాయి. అలాగా 9 కట్టలు తీసుకున్నాను. మొత్తం కలిపి ఇవి 1080 ఒత్తులు ఉన్నాయండి. ఈ ఒత్తులన్నీ ఇంట్లోనే తయారు చేసుకున్నవి. బయట మార్కెట్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక బాక్స్ లో పసుపు తీసుకుంటున్నామండి. గణపతి స్వామిని చేయడానికి కొంచెం ఎక్కువ పసుపే కావాలి. ఇంకో చిన్న బైనలో కుంకుమ కొంచెం తీసుకుందాము. ఇక్కడ నేను ఎర్ర కుంకుమ తీసుకున్నానండి. మెరూన్ కుంకుమ కూడా తీసుకోవచ్చు, ఏదైనా వాడొచ్చు. ఇంకో డబ్బాలో బియ్యం పిండి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ముగ్గు వేసుకోవడానికి. బియ్యం పిండితో ముగ్గు వేసిన తర్వాతనే దీపారాధన చేయాలండి. తర్వాత గుండ్రటి కొబ్బరికాయ ఒకటి పెట్టుకుంటున్నానండి. మంచిగా పీచు తీసిన మరియు కొబ్బరి నీళ్లు ఎక్కువగా ఉండే కాయ ఒకటి ఇక్కడ ఉంచుతున్నాను. పూజ అనంతరం స్వామి వారికి నైవేద్యం పెడతాం కదండి. అందుకోసం ముందుగా పెసరపప్పు కొంచెం నానబెట్టుకొని ఇలాగా వడపప్పు చేసి పెట్టుకున్నాను. స్వామి వారికి 3 రకాల నైవేద్యాలు పెట్టడం కోసం వడపప్పుతో పాటు బియ్యం పిండితో చేసిన ఈ పిండిని కూడా ఇలాగా ముద్దలాగా ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి. ఖచ్చితంగా 3 రకాల నైవేద్యాలు పెట్టాలని ఏం లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకొక డబ్బాలో ఇక్కడ కర్పూరం బిళ్ళలు తీసుకున్నానండి. గడ్డ కర్పూరం కూడా వాడొచ్చు. మా ఇంట్లో బిళ్ళలు ఎక్కువ యూజ్ చేస్తాము, అందుకే ఇది పెట్టుకున్నాను. కర్పూరంతో పాటు ఒక జత కడ్డీలు కూడా పెట్టుకున్నానండి. మెత్తగా నానిపోకుండా ఉండడానికి ఇలాగ పేపర్లో చుట్టి పెట్టుకున్నాను. ఈ నోముకి 3/4 కేజీ నువ్వుల నూనె వాడి దీపం పెట్టాలండి. అందుకనేసి ఇక్కడ బాటిల్ ఒకటి తీసుకొని 3/4 కేజీ నువ్వుల నూనెని తూకం వేసి ఇందులో పోసుకున్నాము. ఇంకొక డబ్బాలో అక్షింతలు వేసానండి. బియ్యం తీసుకొని ఒక చుక్క ఆవు నెయ్యి వేసి పసుపు వేసి చక్కగా కలిపి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. నీళ్లు ఉపయోగిస్తే త్వరగా పాడైపోతాయండి, అందువలన నెయ్యితో చేసుకున్నాను. ఇక్కడ 3వ రకం నైవేద్యంగా అరటిపళ్ళుని పెడుతున్నాము. ఆ తర్వాత దీపారాధన చేయాలంటే ముందుగా మనం ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయాలి కదండి. అందుకని వాటర్ కూడా తీసుకెళ్తున్నాను. మనం తాంబూలం పెడతాం కదండి. ఆ తాంబూలంలో పెట్టడానికి తమలపాకులు కొన్ని, ఒక్క పట్లాలు 2 మరియు బయట మార్కెట్లో దొరికే పసుపు కుంకుమ ప్యాకెట్ ఇలాగా ఒక కవర్లో పెట్టుకున్నాను. ఇక్కడ ఒక్క పట్లాల ప్లేస్ లో ఒక్క బిళ్ళలు కూడా వాడొచ్చండి. మాకు ఈ పట్లాలు అవైలబుల్ గా ఉండడం వల్ల ఇవి యూజ్ చేస్తున్నాము. ఇలాగా అన్ని కలిపి ఒక కవర్లో పెట్టుకుంటే హడావిడి లేకుండా కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చండి. తాంబూలంలో చిల్లర పెడతాం కదా, మరియు హుండీలో డబ్బులు వేయడానికి, అలాగే అర్చనకి పనికొచ్చే అంత డబ్బుని ఈ పర్సులో తీసుకెళ్తున్నామండి. అగ్గిపెట్టె ఒకటి తీసుకొని బాక్స్ లో లేదా కవర్లో పెట్టుకొని నానిపోకుండా ఉంటాది. అలాగే గణపతి స్వామిని చేయడానికి ఒక ప్లేట్. మన దగ్గర ఉండే విడిపూలు కొన్ని, ఏ పూలైనా పర్లేదండి, కట్టిన పూలైనా పర్లేదు. కొన్ని విడిపూలు ఒక కవర్లో వేసి ఉంచుకుందాం. దీపారాధన చేసేటప్పుడు నేల మీద కూర్చొని చేయకూడదు కదండి, అందుకని ఒక న్యూస్ పేపర్ తీసుకెళ్తున్నాను. ఇంట్లో మగ మనిషి మనతో రానప్పుడు వాళ్ళు యూజ్ చేసే టవల్ భుజం మీద వేసుకొని దీపారాధన చేస్తే వాళ్ళు చేసినట్టే అండి, అందుకని ఈ టవల్ పెట్టుకున్నాము. ఇలాగా పూజకి కావాల్సినవన్నీ ముందుగానే సర్ది పెట్టుకోవడం వల్ల ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. ఇంకా దీపం పెట్టడానికి శివాలయంకి వెళ్ళిపోదాం. శివాలయంలోనికి వెళ్ళగానే ముందుగా వినాయకుడి దర్శనం చేసుకుని గుడి ప్రాంగణంలో తూర్పు దిశగా కూర్చోవాలండి. మనం తీసుకెళ్లిన సామాగ్రిలో న్యూస్ పేపర్స్ పెట్టుకున్నాం కదా, ఆ న్యూస్ పేపర్ తీసి కింద పరుచుకొని కూర్చోవాలి. క్లాత్ అయినా పెట్టుకోవచ్చు లేదా న్యూస్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చండి. ముందుగా మనం బాటిల్లో నీళ్లు పట్టుకెళ్ళాం కదండి, ఆ నీళ్లు కొద్దిగా చేతిలోకి తీసుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా గుండ్రంగా చేసుకోవాలండి. ఆ తర్వాత బియ్య పిండితో ముగ్గు వేయాలండి. ఇక్కడ మేము అష్టదళ పద్మం వేసాము, లేదా కుబేర ముగ్గు ఇంకేదైనా కూడా వేయొచ్చు. దీపం పెట్టేకి ముందే బియ్య పిండితో ముగ్గు వేయాలండి. ముగ్గు వేసిన తర్వాతనే దీపం వెలిగించాలి. ముగ్గు వేయడానికి బియ్యం పిండి మాత్రమే వాడాలండి, ముగ్గు పిండిని యూజ్ చేయకూడదు. బియ్య పిండిని ఎందుకు వాడాలి అంటారు అంటే ఇది చీమలకు ఆహారం లాగా అనేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇలాగా ముగ్గు వేశాక ఈ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. ముగ్గు మధ్యలో రౌండ్ గా కొంచెమైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలా ముగ్గు చుట్టూరు అయినా పెట్టొచ్చండి. వీడియోలో కనిపిస్తున్న విధంగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పూలు ఉన్నాయి కదండి, ఆ పూలని వాడి ఈ ముగ్గుని అలంకరించుకోవాలి. పూల అలంకరణ అయిపోయాక మనం తెచ్చుకున్న పసుపుతో వినాయకుడిని చేయాలండి. పసుపు వినాయకుడిని తయారు చేసిన తర్వాత ఆ వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకు పెట్టి తమలపాకు పైన అక్షింతలు వేసి అక్షింతల పైన వినాయకుడిని పెట్టాలండి. మనం పూలు తెచ్చుకుని ఉన్నాం కదండి, ఆ పూలని ఈ బుజ్జ గణపయ్యకి సమర్పించాలి. ఇంతటితో మొదటి ఘట్టం పూర్తయినట్టే అండి. ఆ తర్వాత మనం తెచ్చుకున్న మూకుడిని నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపుతో అలికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మనం 1080 ఒత్తులు వెలిగిస్తున్నాం కదండి, అందుకని కొంచెం పెద్ద మూకుడే తెచ్చుకున్నాము. ఎందుకు ఈ కార్తీక మాసంలో 1080 ఒత్తులు వెలిగిస్తున్నామంటే మేము ముక్కాతి నోము పట్టుకొని ఉన్నామండి. ఈ నోము పట్టుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఒక్క పొద్దు ఉండి 1080 ఒత్తులు వెలిగించాలండి.
ఒకవేళ ఏమైనా అడ్డంకులు వచ్చి ఒక సంవత్సరం ఒత్తులు వెలిగించలేకపోతే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ లో ఒత్తులు వెలిగించాలి. ఈ ఒత్తులు శివరాత్రి రోజైనా వెలిగించవచ్చు లేదా కార్తీక మాసంలో అయినా వెలిగించవచ్చండి. సో అందుకనేసి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి రోజు మేము ఒక్క పొద్దు ఉండి ఈ ఒత్తులు వెలిగిస్తున్నామండి. కార్తీక పౌర్ణమి రోజే అని కాకుండా కార్తీక సోమవారాల్లో కూడా ఏదో ఒక వారంలో వెలిగించుకోవచ్చండి. ఈ ముక్కార్తి నోము పట్టుకున్న వాళ్ళే వెలిగించాలా లేదా అందరూ వెలిగించవచ్చా అంటే ఎవరైనా వెలిగించవచ్చండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. ఎన్ని వెలిగించిన పుణ్యం మనకే కదా. ఇలాగా ఎందుకు వెలిగించాలి అనే దానికి ఒక స్టోరీ కూడా ఉందండి. ఆ స్టోరీ ఏంటంటే అందరూ పనులకు వెళ్లి వచ్చేసరికి ఆ ఇంటావిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే ఉంటారంటండి. పనులకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఆ ఇంటావిడని పశువులకి మేత వేసావా నీళ్లు పెట్టావా అని చెప్పి అడుగుతారంట. అలా అడిగినప్పుడు ఆమె అబద్ధం చెప్తుందంట పెట్టాను అని. అలా అబద్ధం చెప్పడం వల్ల ఆ జీవి మరణించిన తర్వాత మళ్ళా జన్మలో ఆ ఆవిడ ఆవుగా పుట్టిందంటండి. అప్పుడు ఈ జన్మలో ఎంత లోతుకు వెళ్ళినా నీళ్లు చిక్కేవి కాదంట, ఏదైనా తినబోతే మేత అందేది కాదంట. సో ఇది ఇలా ఉంటది స్టోరీ. కంప్లీట్ స్టోరీ కావాలంటే కామెంట్ చేసేయండి. ఇంకా మనం తెచ్చుకున్న మూకుడులో 1080 ఒత్తులు పెట్టి మనం తెచ్చుకున్న నువ్వుల నూనె అందులో పోసి ఒత్తుల పైన కర్పూరం పెట్టి ఇలా వెలిగించేసుకోవడమే. మనం తెచ్చుకున్న 3/4 kg నువ్వుల నూనె ఖచ్చితంగా మూకుడులో పోయాలి. ఇక్కడ మేము దీపం వెలిగే కొద్దీ కొంచెం కొంచెంగా పోసుకుంటున్నాము. ఇలాగా దీపాన్ని వెలిగించేసిన తర్వాత మనం తెచ్చుకున్న నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యం సమర్పించేశాక కడ్డీలు వెలిగించి పూజ చేయాలి. ఆ తర్వాత టెంకాయ కొట్టుకొని కర్పూర హారతి ఇవ్వాలి. ఆ తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మనము కొంచెం భుజించి పక్కన వాళ్ళకి పంచిపెట్టాలి. ఈ పూజ అనంతరం శివాలయంలోని శివయ్యని దర్శించుకోవడమే. ఇక్కడ మేము వెళ్ళిన టెంపుల్లో శివయ్య లింగాకారంలో ఉన్నాడు. మేము ఈ దీపం వెలిగించింది కార్తీక పౌర్ణమి నాడండి. ఆ రోజు పౌర్ణమి అవ్వడం వల్ల జనాభా చాలా మంది వాళ్ళ దగ్గరలో ఉండే గుడ్లకు వెళ్లి దీపం వెలిగించుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది దీపం పెడుతున్నారండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడుతున్నారు. కొంతమంది మట్టి ప్రమిదలో 365 ఒత్తులు వెలిగించున్నారు. మరి కొంతమంది 7 నుంచి 9 పిండి దీపాలు గుండ్రంగా పెట్టి వెలిగించున్నారు. ఇంకొంతమంది అయితే ఉసిరి దీపం పెట్టున్నారండి. ఇలాగా రకరకాలుగా దీపాలు పెడుతున్నారు. నందీశ్వరుడు మరియు శివయ్య దర్శనం అనంతరం అఖండ దీపం దగ్గరికి వెళ్ళామండి. ఈ అఖండ దీపం అనేది కార్తీక మాసం స్టార్ట్ అయ్యే అమావాస్య రోజు వెలిగిస్తారండి. ఆ అఖండ దీపం కార్తీక మాసం పూర్తయ్యే వరకు వెలుగుతూనే ఉంటది. ప్రతిరోజు సాయంత్రం 6 దీపాన్ని కిందకి దింపి భక్తుల చేత నూనె పోయిస్తారండి. ఇలాగా ఈ కార్తీక మాసం అంతా జరుగుతుంది. కార్తీక మాసం అనంతరం ఆ దీపాన్ని జందులో కలిపేస్తారండి. ఇక్కడ దీపం వెలిగే కొద్దీ మేము తెచ్చుకున్న 3/4 kg నూనెని దాంట్లో పోస్తున్నామండి. అనంతరం క్యూలో వెళ్లి ఈ అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నాము. ఇదండి ఈ ముక్కార్తి నోము గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.